జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మన యొక్క ప్రతి కష్టము బాధ అన్నిటినీ కూడా తప్పించి మన యొక్క మంచి జీవితము అనేది మనకి చాలా సుఖంగా ఆనందంగా జరిగిపోవాలి అంటే మనము ఈ చక్కటి మంత్రాన్ని కనుక రోజు చదువుతూ ఉండడం వల్ల అటు రాముల వారి కృపకి ఇటు ఆంజనేయ స్వామి కృపకి మనము పాత్రులమవుతామండి. ఈ మంత్రాన్ని కనుక మనము రోజు చదువుతూ ఉండటం వల్ల తప్పకుండా మన యొక్క కష్టాలు బాధలు ఏ విధంగా అయితే ఉంటాయో అవన్నిటినీ కూడా తప్పించి మనకు ఈ మంచి మార్గము అనేది చూపెట్టి అటు ఆర్థికపరమైన సమస్యలు ఉంటే మంచి సంపద కలిగించే మార్గము అనేది మనకి కల్పించబడుతుంది అనడంలో సందేహం లేదండి. అలాగే మన ప్రతి కోరిక మనకి రకరకాల కోరికలు ఉంటాయి, అవి సమంజసమైనవి అయ్యే ఉంటాయి. తప్పకుండా ఈ రోజుల్లో మనకి డబ్బు లేనిదే పని లేదు. ఎవరికైనా మంచి ఉద్యోగం ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి, ప్రతి వస్తువు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలనేది ఎవరికైనా అది సహజంగా ఉండేది కోరిక. ఆ కోరికలు కూడా నెరవేరక మనం చాలా రకాలుగా మనము ఇబ్బంది పడుతూ ఉంటాము. అందుకే మనము రామ అంటే చాలు మనకి ఆంజనేయ యొక్క కృప అనేది మన మీద ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క ఈ మంత్రాన్ని కనుక మనము రోజు చదువుతూ అటు శ్రీరాముని కూడా మనము పూజిస్తూ ఉండటం వల్ల మనకున్న ప్రతి కోరిక కూడా నెరవేరబడుతుంది అనడంలో సందేహం లేదండి. మనము రామ్ అంటేనే చాలు, శ్రీరామ అంటేనే చాలు, మనకి ఎక్కడున్నా సరే ఆంజనేయ స్వామి కృప అనేది మన మీద పడుతుందండి. కాబట్టి దానితో పాటుగా మనము ఆంజనేయ స్వామి యొక్క ఈ మంత్రాన్ని కనుక మనము రోజు చదువుతూ ఉండటం వల్ల మనకి కావలసిన ప్రతి పని కూడా నిర్విఘ్నంగా విజయం పొందాలి అంటే, ప్రతి పనిలో కూడా విజయయోగము రాజయోగము కలగాలి అంటే మనం ఎంత హీనస్థితిలో ఉన్నా సరే ఆ హీనస్థితి నుంచి మనకి ఉచ్చ స్థితికి అంటే మంచి యోగ స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని మనం రోజు ఆడుతూ పాడుతూ ఒక్కసారి చదివితే చాలండి. ఆ మంత్రం మన నోటికి వచ్చేస్తుంది. తీరిక సమయంలో అయినా ఎక్కడున్నా సరే మనము ఈ మంత్రాన్ని ఆడుతూ పాడుతూ కూడా మనము ఈ మంత్రాన్ని వల్లవేస్తూ ఉండవచ్చు. అంతటి శక్తివంతమైన చాలా చిన్న మంత్రము, చాలా శక్తివంతమైన మంత్రము కనుక మనం తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రానికి అంతటి శక్తి అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మనం కనుక ఈ మంత్రాన్ని జపించాలి. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే అనే ఈ మంత్రాన్ని కనుక మనం ప్రతి నిత్యము కూడా చదువుతూ ఉండటం వల్ల తప్పకుండా మనకి మంచి అనేది జరుగుతుంది అనడంలో సందేహం లేదండి. మనము ఎంత నమ్మకంతో అయితే ఈ యొక్క మంత్రాన్ని మనం చదువుతూ ఉంటామో అంత నమ్మకంగా మనము దినదినాభివృద్ధి పొందుతాము. అంటే ప్రతి రోజులు గడిచే కొలది మన జీవితంలో మంచి జీవితము అనేది మనకి కల్పించబడుతుంది, మంచి ఉద్యోగము అనేది వస్తుంది, మనం వెళ్ళే ప్రతి చోట కూడా మనకి మంచి యోగము అనేది కలుగుతుంది. అది రాజయోగంలాగా ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా విఘ్నం లేకుండా మంచిగా అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే తప్పకుండా మనము ఈ మంత్రాన్ని రోజు చదువుతూ ఉండండి. మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎప్పుడు అంటే నమ్మకంతో, భక్తితో, ఆర్తితో మనం చేయాలి. నమ్మకం లేకుండా నెగిటివ్ ఆలోచనలు మన మనసులో పెట్టుకొని మనం పూజించడం వల్ల ఏది రాదండి. మనం ఎంత నమ్మకంతో ఉంటామో మనం చేసే పని కూడా మనకు అంత నమ్మకంగా జరిగి తీరాలి అంటే తప్పకుండా నమ్మకంతో, భక్తితో, ఆర్తితో ఈ మంత్రాన్ని చదవండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి అనేది కలగాలని మన యొక్క కోరిక. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.